لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاخر. సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ తాలాతో ఒకసారి దువా చేశారు, అల్లా నాకు పెద్ద రాజ్యాన్ని ప్రసాదించావు, నీ మొత్తం జీవరాశులకి నేను ఆహార విందు ఏర్పాటు చేస్తాను అన్నారు. అల్లాహ్ తాలా అతడితో అన్నారు, అది నీ పని కాదు అని. అల్లా నాకు అవకాశం ఇవ్వండి, ఒక్క రోజైనా సరే నేను ఆహారాన్ని తినిపిస్తాను అన్నారు. దానికి అల్లాహ్ తాలా అంగీకరించారు. మరి సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం కొన్ని నెలల పాటు ఆహారాన్ని తయారు చేశారు. గాలికి కూడా ఆజ్ఞ ఇచ్చారు పాడవకుండా చూడమని. ఆ తర్వాత ఒక నెల పాటు ఒక మనిషి నడిస్తే ఎంత దూరం నడుస్తాడో అంత పెద్ద దస్తరగాన్ని పరిచారు. మరి దువా చేశారు, అల్లా నీ యొక్క జీవరాశిని పంపు అని. అల్లాహ్ తాలా అన్నారు, సులైమాన్ భూమి మీద ఉన్న వాళ్ళకి తినిపిస్తావా లేకపోతే నీటిలో ఉన్న వాళ్ళకి తినిపిస్తావా అని. ఎలా నీటిలో ఉన్న వాళ్ళని ముందు పంపించండి, తినిపించేస్తాను అన్నారు. పెద్ద చేప వచ్చింది, నోరు తెరిచింది. సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం మొత్తం ఆహారం వేస్తూ ఉన్నారు. ఎంత అయితే ఆహారాన్ని తయారు చేశారో మొత్తం ఆహారం తన యొక్క చేప నోటులో వేశారు. అది ఒక్క పక్కకి కూడా రాలేదు. అది మింగేసింది. మింగి మళ్ళీ నోరు తెరిచి అడుగుతుంది సులైమాన్కి, ఇంతేనా, ఇంకేమీ లేదా అని. సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం తెల్లముఖం వేసుకున్నారు. ఇంతే, ఇంకేమీ లేదు నా దగ్గర అన్నారు. దానికి ఆ చేప ఏముందో తెలుసా, సులైమాన్ ఈరోజు నేను ఆకలితో వెనక్కి తిరిగి వెళ్తున్నాను, ఇటువంటి ముద్దలు అల్లాహ్ తాలా నాకు రోజు 3 తినిపిస్తాడు, ఈ రోజు ఒక్క ముద్దతోనే సరిపెట్టుకుని వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ చేప తిరిగి వెళ్ళిపోయింది.